చేనేత పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట ఇప్పుడు తన విశిష్టమైన స్వర్ణాభరణాలతో అంతర్జాతీయ గుర్తింపుకు సిద్ధమైంది. చేనేత శైలిలోని బంగారు తీగలతో అల్లెవారి నగలకు త్వరలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రానుంది. సాధారణంగా దేశంలో ఎక్కడ నగలు కొన్నా ఆ నగలు 24 క్యారెట్ల బంగారంతో చేసి ఉండరు. బంగారు నగలు ప్యూర్ గోల్డ్తో చేస్తే అవి అసలు పట్టుత్వంతో ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం నగలను 22 క్యారెట్ల బంగారంతోనే రూపొందిస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛమైన బంగారు నగలు రూపొందించడం వీరి ప్రత్యేకత. ఎంతో ప్రత్యేకమైన ఈ నగలకు త్వరలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రానుంది. అయితే సాంప్రదాయ జ్ఞానాన్ని రక్షించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచటం, ఉత్పత్తి ప్రామాణికతను నిర్ధారించడం కోసం ఈ జియో ట్యాగింగ్ను ప్రకటిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, హస్తకళలు, తయారు చేసిన వస్తువులను ఈ జిఐ ట్యాగ్ కవర్ చేస్తుంది. అదే శ్రేణిలో ఉండే ఈ బంగారు నగలకు కూడా జిఐ ట్యాగ్ కోసం నారాయణపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంది. మాణిక్రావు మా జ్యువెలర్స్, రామరావు కుర్వార్ జ్యువెలర్స్ తెలంగాణ లోపల, ఆంధ్ర లోపల, కర్ణాటక లోపల ఫేమస్ ఉంది మా జ్యువెలర్స్ రామరావు కుర్వార్. మా నారాయణపేటకి జియో రావడం మస్తు సంతోషంగా ఉంది. ఇది 150 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది మా షాపు 5వ తరం మాది. ఇప్పుడు మా అబ్బాయి కూర్చుంటున్నాడు. ఇప్పుడు అతను 6వ తరం అయినది. ఇప్పుడు జియో ట్యాగ్ కోసం మేము కూడా అప్లై చేశాము. ఇప్పుడు త్వరలో వస్తుంది. మన మీటింగ్లో కూడా చర్చ జరిగేది నారాయణపేట లోపల అసోసియేషన్లో. 24 క్యారెట్ దొరుకుతుంది నారాయణపేటలో. నాను, పుస్తెలతాడు, చైను, పోగులు, ఉంగరము 24 క్యారెట్. దానికోసం నారాయణపేటకు జియో ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు రీసేల్ వాల్యూస్ కూడా సేమ్ వస్తుంది. దానికోసం నారాయణపేటలో బిస్కెట్ ప్యూర్ దొరుకుతుందని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడ నారాయణపేటకి వస్తుంటారు గోల్డ్ కొన్నికి. అంటే సేమ్ రేట్ వస్తుంది. మీకు రీసేల్ వాల్యూలు పెరిగితే ఎక్కువ వస్తుంది, తక్కువ అయితే తక్కువ వస్తుంది. దానికోసం జియో ట్యాగ్ నారాయణపేటకి స్పెషల్గా ఇక్కడ లేదు. ఇండియాలో పూట నారాయణపేటకి తేడా ఉంటుంది. 24 అంటేనేమో మీకు రీసేలు, 916 అంటేనేమో మీకు ఏమవుతుందంటే దాంట్లో రేట్ తక్కువ ఉంటుంది, దాంట్లో క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. 22 క్యారెట్ వస్తుంది దాంట్లో మీకు. 916లో కేడిఎం మిక్స్ అవుతుంది. దాంట్లో ఎప్పుడు వస్తే కూడా మీకు తరుగు ఉంటుంది. రీసేల్ వాల్యూ రాదు సరిగా. 24 క్యారెట్కి రీసేల్ వాల్యూ సేమ్ వస్తుంది. ఎప్పుడన్నా కానీ మన బిస్కెట్కి ఎప్పుడు కానీ రీసేల్ వాల్యూ సేమ్ వస్తుంది. నారాయణపేటలో పాటు పుస్తెలతాడు, నాన్లు 24 క్యారెట్ ఎక్కువ సేల్ అవుతుంది. పాట్లీలు, బిల్వర్లు ఇవన్నీ 24 క్యారెట్ల తయారవుతాయి. నారాయణపేటలో ఇది ఫేమస్. ఇది ఇక నారాయణపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్కు 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని దారాలు తీసి నగలు తయారు చేస్తారు. ఇక్కడ ఏటా దాదాపు 1000 కోట్ల రూపాయల బంగారం వ్యాపారం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. నా పేరు కళావతి, మాది నారాయణపేట జిల్లా. ఇక్కడే నారాయణపేటలోనే ఉంటున్నాం. చాలా గత సంవత్సరాల నుంచి ఇక్కడే నారాయణపేటలో బంగారు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడ పురాతన వస్తువులు 24 క్యారెట్లలో తయారు చేయబడుతూ ఉంటాయి. అందులో మహిళలకు చాలా ఇష్టమైన వస్తువులు ఎన్నో రకాలుగా 24 క్యారెట్స్లోనే తయారు చేసి ఇస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల చరిత్ర గల నారాయణపేటలో 24 క్యారెట్ల బంగారం నుంచి అనేక రకాల మోడల్స్ గల వస్తువులను ఇప్పటికీ కూడా తయారు చేసి ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు నడుస్తున్న కాలానికి తగ్గట్టుగా పురాతన వస్తువులని మాడిఫికేషన్ చేసి మళ్ళీ కొత్త రకాలుగా అందిస్తూ ఉన్నాం. ఇది చాలామంది ఆడవాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ గోల్డ్ కొన్ని తర్వాత మనకు అవసరమైనప్పుడు అమ్ముకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. 24 క్యారెట్స్ ఉన్నందువల్ల అమౌంట్ కూడా మనకు ఎక్కువ పెట్టుబడి ఉంటుంది, ఎక్కువ లాభం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేసి ఇంకా కొత్త తరానికి కూడా అందిస్తాం. నా పేరు మొహమ్మద్ హౌస్ చాందు. నేను 25 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న గోల్డ్ వర్క్ చేస్తున్నా. ఇక్కడ గోల్డ్ వర్క్ అంటే నారాయణపేట బంగారం అంటే ప్యూర్ బంగారం ఉంటుంది. ప్యూర్ బంగారం బిస్కెట్ వస్తుంది మనకు. బిస్కెట్ అట్లే కరిగినాక దానికి మిషన్లో వేసి కట్ చేస్తాం. మొత్తం డై కటింగ్ ఉంటుంది. కటింగ్ అయినాక మనకు చేతి నుంచి ఎక్కించి దానికి కొంచెమే అతుకు ఉంటుంది. అట్లే ప్యూర్ ఉంటుంది ఆ బంగారం. నారాయణపేట ప్యూర్ బంగారం అంటే ఫేమస్ ఉంటుంది. అది దానికి ఇప్పుడు నాన్ కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యూర్ బంగారం. ఇది కూడా సేమ్ ఉంటుంది, నాన్ ఉంటుంది.
దీనికి కూడా కమ్మి వేస్తాం, గుంజుతాం, చేతి నుంచి అల్లుతాం. మొత్తం 80% మనది వర్క్ చేతి నుంచి అవుతుంది. వర్క్ హ్యాండ్ వర్కే ఉంటుంది నారాయణపేట అంటే. హ్యాండ్ వర్క్ దానికి హ్యాండ్ వర్క్ ఉంటుంది. ఇంకా మనకు దానికి కొంచెం ఇది ఫేమస్ ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. ఇంకా ఏమంటే నారాయణపేట దీనికి జియో ట్యాగ్ అని వస్తుంది గవర్నమెంట్, దీనికి నారాయణపేటకి ఫేమస్ ఉంది బంగారం, ఈ జియో ట్యాగ్ చేద్దామని చెప్పింటే జియో ట్యాగ్ వచ్చినాయి అనుకో, అది జియో ట్యాగ్ ఉంచి డైరెక్ట్ తీసుకుంటారు. మళ్ళీ దానికి టంచ్ తీసే అవసరం లేదు, టంచ్ మిషన్కి పోయేది అవసరం లేకుంటుంది. డైరెక్ట్ జియో ట్యాగ్ చూసి 24 క్యారెట్ నారాయణపేట బంగారం అని తీసుకుంటారు. దానికి అప్పుడే క్యాల్కులేషన్ చేసి రేట్ చెప్తారు దానికి అంతే. దానికి మంచిగా గవర్నమెంట్ది కూడా జియో ట్యాగ్ తెచ్చిన నారాయణపేటకి మంచిగానే ఉంది. అది కూడా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేటలోని సరాఫ్ బజార్ కళకళలాడుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. పేరు వచ్చేసి అఖిల. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. మ్యారేజ్ పర్పస్ కోసం వచ్చాము. ఇక్కడ స్పెషల్గా ఎందుకు వచ్చామంటే ఇక్కడ బంగారం వచ్చేసి చాలా ప్యూర్గా దొరుకుతుంది మనకు. ఫ్యూచర్లో కూడా మనం కావాల్సినప్పుడు కూడా ఏదైనా అమ్ముకోవాలి ఎప్పుడున్నప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. మేము ఎప్పటి నుంచో తరతరాలు ఇక్కడికే వస్తున్నాము. సో నమ్మకం, ట్రస్ట్ నుంచి ఇక్కడ వస్తున్నాము. కలెక్షన్స్ బాగుంటాయి. ఇక్కడ అన్ని బంగారం కూడా ప్యూర్గా బాగా దొరుకుతుంది మనకి. నేను వచ్చేసి ఇది పుస్తెల్ తాడు మ్యారేజ్ కోసము. డిజైన్ కూడా చాలా బాగుంది. మనం ఇది చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. మనం ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కూడా చేపిస్తారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళ దగ్గరనే చూపిస్తారు. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ మనకు వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ వచ్చేసరికి లేటెస్ట్గా మనం యూత్గా ఆలోచిస్తున్న వాళ్ళ పర్పస్ దొరుకుతుంది. చాలా బాగుంది ఇక్కడ మనకి. ఇక్కడ తీసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇక్కడ మనకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు నేషనల్ జియో ట్యాగ్ అని ఇస్తారు. దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది తీసుకెళ్ళి మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కూడా నమ్మకంతో తీసుకుంటారు. లైక్ ఎలాంటిది నాన్ గోల్డ్ కాదు అలానే కాకుండా ప్యూర్ గోల్డ్ అని నమ్మకంతో తీసుకుంటారు. అంటే ఈ ఊరికున్న ఆ ప్రత్యేకత అది. అంత నమ్మకం ఉంది నారాయణపేట అనే పేరుకి. సో వీళ్ళు ట్యాగ్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇక్కడ వచ్చేసి మనకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎల్లప్ప నా పేరు. ఇక్కడ బంగారం బాగుంటుందని వచ్చినాము. మాది గుల్బర్గా కర్ణాటక. పెళ్ళికి బంగారం తీసుకొని వచ్చినాము. ఇక్కడ మన కర్ణాటక కానీ ఇక్కడ బాగుంటుంది బంగారం. దానికి మంచి స్వచ్ఛం బంగారం ఉంటుంది. పెళ్ళికి మా తాతల కానించి ఈయనే తీసుకొని పోతాం మేము బంగారం. మా పరంపర ఈయనే నారాయణపేటలో తీసుకొని పోతాం. అన్నిటికన్నా బాగుంటుంది ఇక్కడ బంగారము. దాని గురించి ఇక్కడ వచ్చినాం మేము బంగారం. ఇక్కడ ఒక 20 సంవత్సరాలు అయింది మేము ఇక్కడ రావటం బంగారంకి. ఇక గుల్బర్గా నుంచి వస్తాం. మా వాళ్ళది ఏమే ఫంక్షన్ ఉండని ఇక్కడికి వచ్చిపోతాం మేము బంగారం కొననిక. ఏదే ఫంక్షన్ ఉండను కొన్నాము. సేమ్ రేటే. ఇప్పుడు మన ఏం రేట్ నడుస్తా అదే రేటు తీసుకుంటారు. అమ్మినాన్వి అట్లా ఏం క్వాలిటీది ఏం లేదు. మనం తీసుకుంటప్పుడే చెప్తాము మన అమ్మితేవి అదే రేట్ అంటే సరే అని చేటువి అట్లే తీసుకుంటాడు. మనం ఏమో తీసుకున్నామంటే అదే రేటు తీసుకుంటాడు. దానికి పట్టి మళ్ళీ ఏం లేదు. దానికి క్వాలిటీ ఉండదు. బంగారం మంచిది, స్వచ్ఛమైన బంగారం మంచిది. అన్నిటికన్నా బాగుంటుంది ఇక్కడ బంగారం. అట్లయితే తీసుకుంటాను. నారాయణపేటలో 150 జ్యువెలర్స్, 270 మంది స్వర్ణకారులతో మరో 1700 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక వీటికి జీఐ ట్యాగ్ వస్తే ఈ నగల ప్రత్యేకత ప్రపంచవ్యాప్తమవుతుందన్న ఆశాభావం వీరిలో కనిపిస్తుంది.